నాలుగో టెస్టులో 3 రోజులు ఇంగ్లాండ్ ఆధిపత్యం సాగగా 4వ రోజు భారత్ పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్లో వెనుకబడిన టీమిండియా డ్రా కోసం పోరాటాన్ని నమ్ముకుంది. నిన్న తొలి ఇన్నింగ్స్కు కొనసాగించిన ఇంగ్లాండ్ 669 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 141 పరుగులతో భారీ సెంచరీని చేయగా బ్రైడెన్ కార్సే 47 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు ఏకంగా 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్పై పట్టు సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 రన్స్ చేసింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్కు దిగిన టీమిండియా 4వ రోజు ఆట ముగిసే సమయానికి 174/2 స్కోర్ చేసింది. ఇక కెప్టెన్ గిల్ 78, రాహుల్ 87 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అయితే ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది భారత్. టీమిండియా ఓటమి గండం నుంచి తప్పించుకోవాలంటే ఇవాళ మొత్తం వికెట్ ఆపుకోక తప్పదు. చివరి రోజు వికెట్లు కాపాడుకుంటేనే డ్రా అవుతోంది, లేదంటే ఓటమి తప్పదు. ఇంగ్లాండ్ బౌలర్లు ఎదుర్కొని రోజు మొత్తం టీమిండియా బ్యాటింగ్ చేయడం సవాల్తో కూడుకున్నదే.